చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ పోలీసులు నేడు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆయనను విజయవాడకు తరలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ అరెస్ట్ పై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. మంగళవారం ఉదయం టీవీలో ఈ వార్త చూసి సంతోషించానని ఆయన అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనేక అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని రఘురామ ఆరోపించారు. జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వ్యక్తి ఇతడు అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. నటి జత్వాని కేసుతో పాటు తనపై జరిగిన దాడి కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారని రఘురామ ఆరోపించారు. ఇక తనపై దాడి జరిగిన కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు A2గా ఉన్నారని రఘురామ గుర్తు చేశారు. ఆయన అరెస్టుతో చాలా మంది తనకు ఫోన్ చేసి తన కేసు పురోగతి గురించి అడుగుతున్నారని తెలిపారు. ఇదే కేసులో మరో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ప్రమేయం కూడా ఉందని, వీరిద్దరూ కలిసి తనపై దాడికి వ్యూహరచన చేస్తారని రఘురామ ఆరోపించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చేసిన తరహాలోనే తన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పివి సునీల్ కుమార్ ను కూడా అరెస్టు చేస్తారా అని రఘురామ ప్రశ్నించారు. ఇప్పటి వరకు సునీల్ కుమార్ ను కనీసం విచారణకు కూడా పిలవలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కేసులో విచారణ చాలా నెమ్మదిగా రోడ్డు రోలర్ వేగంతో సాగుతోందని, విచారణ ఒకసారి వేగం పుంజుకుంటే ఆగదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. తనపై సుమోటో కేసు నమోదు చేసిన సునీల్ నాయక్ అనే వ్యక్తి బీహార్ నుంచి రావడానికి నిరాకరిస్తున్నాడని రఘురామ తెలిపారు. అలాగే తన కేసులో వైద్య నివేదికలు తారుమారు చేశారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ను ఇప్పటికే విచారిస్తున్నారని ఆయన వెల్లడించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుతో తన కేసు విచారణ కూడా వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏసీబీ అధికారిగా, ఆ పిదప ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎన్నో సాంఘిక కాదు అనైతిక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూసి రమ్మంటే కాల్చొచ్చిన వ్యక్తిగా సార్థక నామధేయులు ఈయన చాలా పనులు చేశారు. అందులో ఒకటి ముందుగా నాది, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జత్వాని యాక్ట్రెస్, హిందీ యాక్ట్రెస్. ఆ కేసులో ఐ థింక్ ఆ కేసుని సిఐడి విచారిస్తున్నట్టుగా ఉంది. అలాగే ప్యారలల్ గా నా కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి, సరే అక్రమమా సక్రమమా అరెస్ట్ అనేది సరే వాడి ఆర్గ్యుమెంట్ వాడికి ఉండొచ్చు, కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా ఏమీ లేకుండా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్కి చూపెట్టకుండా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా
మరి ఆ రోజు రాత్రి ఘోరంగా చిత్రవద చేసి అందులో A1గా మరి ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు, A2గా రామాంజనేయులు ఉన్నాడు. సీతారామాంజనేయులు బేసిక్గా వ్యూహకర్త. అతను వ్యూహ రచనలో ఘనాపాటి అని అందరూ అంటారు. పివి సునీల్ కుమార్ కూడా యాదవ పనులు చేయటంలో ఎప్పుడూ ముందుంటాడు. మరి ఆ పివి సునీల్ కుమారు మరి ఇతను వ్యూహ రచనలో భాగస్వాములు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు జత్వానీ కేసులో మరి సీతారామాంజనేయులు తన్ని అరెస్ట్ చేయటం జరిగింది. సో అందరూ అరెస్ట్ చేసినప్పుడు మరి పొద్దున్నే టీవీ మాధ్యమాలన్నీ కూడా రఘురామ RRR కేసులో కూడా ఈయన A2గా ఉన్నారు అని చాలా స్పష్టంగా ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాస్తున్నారు. సంతోషం అనిపించింది డెఫినెట్గా.